భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్ కూడా ఉండొచ్చని అన్నారు. మోదీ చాలా మెరుగ్గా బేరసారాలు ఆడతారని, అందుకే తాము ఆయనను గౌరవిస్తామన్నారు. భారత్ అమెరికాకు వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల తమ దేశంలోని రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాన్స్ అన్నారు. కానీ భారత్ మాత్రం తమ దేశం నుంచి ఎన్నో ఏళ్లుగా ప్రయోజనం పొందుతోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో అమెరికన్ వస్తువులకు కొత్త మార్కెట్లను తెరవడం, కార్మికులకు హాని కలిగించే అన్యాయమైన పద్ధతులను తొలగించడం వంటి విషయాలపై భారత్తో చర్చిస్తున్నామన్నారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్తో పాటుగా జపాన్, కొరియా వంటి దేశాలతోనూ చర్చలు జరుపుతున్నామని వాన్స్ అన్నారు. ఇటీవల జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ఇరు దేశాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సమతుల్యాన్ని కొనసాగించేందుకు అమెరికా నుంచి చమురు, గ్యాస్ల దిగుమతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు ఇటీవల తెలిపారు. ట్రంప్ సైతం భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. వాన్స్ తాజా ప్రకటనతో త్వరలోనే ఒప్పందం ఖరారుపై ప్రకటనలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.